డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో ఈ మహోత్సవం ఘనంగా జరుగుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథులుగా హాజరై హస్తకళాకారులు తయారు చేసిన కళాకృతులు, వస్తువులను పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా కళాకారులతో మాట్లాడుతున్నారు. హస్తకళాకారులను సత్కరించి వారి నైపుణ్యాన్ని ప్రశంసించారు. వారి సమస్యలను కూడా అడిగి తెలుసుకున్నారు. ఆయన ఏటికోపాక, కొండపల్లి బొమ్మల తయారీకి అవసరమైన ముడి సరుకుల కోసం ప్రత్యేకంగా చెట్లు పెంచాల్సిందిగా గతంలోనే పంచాయతీరాజ్ శాఖను ఆదేశించినట్లుగా తెలిసిందే. కళాకారుల జీవితాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని పవన్ స్పష్టం చేశారు. ఈ కళలను కాపాడాల్సిన బాధ్యత మనందరిపైనే ఉందన్నారు. ఇప్పుడు దానికి సంబంధించిన లైవ్ వస్తోంది, చూద్దాం. అంటే నేనేమంటున్నానంటే దీనికి ప్రతిసారి రిపీట్ అయిపోతున్నాయి. నేనంటే దీనికి ఒక పర్టికులర్ ఇప్పుడు మన మ్యాక్రాన్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మోదీ గారు ఎలా చేయించారో యూనిక్గా అట్లాగా మరి ఎనీ స్టేట్ డిగ్నిటరీలు వస్తున్నప్పుడు వీ హ్యావ్ టు ప్లేస్ అన్ ఆర్డర్ అహెడ్. చాలా బాగా చేశారు. చూసారు కదా, చాలా బాగుంది. మీకు హెల్త్ ఇష్యూస్ ఏముంటాయి? ఇప్పుడు మా ఏజెన్సీ అయితే మలేరియా, టైఫాయిడ్ ఇటువంటి బాగా అంటే వాటర్ ప్రాబ్లమ్స్, అంటే క్రాఫ్ట్మెన్షిప్ వాళ్ళు వచ్చే అంటే ఇప్పుడు మాకు వర్క్ షాప్ ఏం లేదు సార్. మేము ఇళ్లలో మామూలు చేసుకుంటాం సార్. మధు, ఈ ట్రైబల్కి సంబంధించి మన ఎనీ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమైనా ఉన్నాయి చూడండి, లేదంటే వీళ్ళకి కమ్యూనిటీ సెంటర్ ఏదైనా పెట్టడం. ఎక్కడైతే ఆర్ట్ ఉందో మన ఆర్ట్ వాళ్ళ అనంతపురంకి ఎలా అడిగారో అట్లాగే మనకి వాళ్ళ కమ్యూనిటీ సెంటర్ ఇళ్లలో కూర్చొని చేస్తారు. అలా కాకుండా ట్రైబల్కి కామన్ ఫెసిలిటీ విత్ జీరామ్జీ ఫండ్స్కి చేయొచ్చు కదా, పాసిబిలిటీ ఉంది కదా. మాకంటే మాకు లేపక్షులు ఎక్కువ ప్రమోట్ చేస్తాం త్రూ వాళ్ళ ద్వారా మాకు చేస్తాం, ఇంకా బాగుంటుంది. అంటే రెగ్యులర్ ఆర్డర్ చేస్తుంటాం. ఇంకా చేయాలంటారు. అలాగే మీరు అందరినీ దే హ్యావ్ టు మేక్, అంటే మీరు అందరు మనిషిని పంపించి లెట్ దెమ్ సే వాట్ దే వాంట్. పేషెంట్ నుంచి మనుషులను పంపించి మీరు ఎవరు ఏం మాకు కోఆర్డినేట్ చేసుకొని మనిషిని పంపించి ఏమేం చేస్తారు. హెల్త్, క్రాఫ్ట్మెన్షిప్కి సంబంధించింది హెల్త్ రిక్వైర్మెంట్స్, ఇంకేదైనా ఇంకేమైనా ఫెసిలిటీ డెవలప్మెంట్. అండ్ వాళ్ళు అడిగేది ఏంటంటే క్రాఫ్ట్మెన్షిప్కి మోర్ మార్కెటింగ్, తద్వారా వాళ్ళు అండ్ లెర్నింగ్ వాళ్ళకి. అలాగే మధు, ఇంకొకటి మీరు చేయాల్సింది గిఫ్ట్ ర్యాపింగ్. మీరు అందరూ లేపాక్షి బ్రాండ్లో పంపేస్తున్నారు. మీరు అనేది లేపాక్షి స్టేట్ క్రాఫ్ట్మెన్షిప్ని పెట్టేది, కానీ ఈ పర్టికులర్ ఆర్ట్ ఉందండి, వాళ్ళు బయటికి రావాలంటే ఆర్టిస్ట్ పేరు రావాలి, గుర్తుపెట్టి. ఈవెన్చువల్గా కళాకారుడు చేసిన కళాకారుడు పేరు రావాలి. ఆయన పేరు తెలిస్తేనే కదా 10 మందికి. అంటే అలాగే ఆ పీస్ యూనిక్నెస్, దానికి ఏదన్నా మన జియో ట్యాగ్ ఏదైనా పెట్టచ్చా? అంటే మీరు క్యూఆర్ కోడ్ ఉందా? దీనికి క్యూఆర్ కోడ్ ఉందా? దీనికి ఉంటుందా? లేదు. క్యూఆర్ కోడ్ క్యూఆర్ కోడ్ పెట్టినప్పుడు ఆయన పేరు, ఆయన ఏం చేశారు మొత్తం రావాలి. హిందువుల పార్క్ అంటే స్టోరీ టెల్లింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కష్టం తెలియాలి. ఈ ఆర్ట్ ఫామ్ కోసం మాకు 2016లో స్టేట్ అవార్డు కూడా ఇచ్చారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి డెవలప్మెంట్ కమిషనర్ విజయవాడలో ఉంటారు సార్. పట్టణంలో వాళ్ళతో వీళ్ళకి లింక్ చేస్తే ఫండింగ్ అందరూ ఉన్నారండి, కానీ ఎవరు చేయరు. అన్నీ ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది, కానీ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్. అలా మీరు ఒక ఇవన్నీ కలిపి ఒక ఇంటిగ్రేటెడ్, యువర్ ద చైర్మన్ రైట్? మీరు చైర్మనే కదా. యూ షుడ్ డూ. మీరు హై స్కేల్ పర్టికులర్. నాకనేది ఏంటంటే మీరు ఈ ఒక్కరోజు వచ్చి పెట్టేయడం కాకుండా, ఇప్పుడు మీరు ఒకళ్ళు పడ్డ కష్టం, వాళ్ళ తాలూకా ఆర్టిస్ట్ పేరు, మీ పేరు రాజు గారికి పేరు ఏం పేరు? సౌరరాజు కదా. సౌర వీళ్ళు కమాస లేవా? మీకేం ఉంటాయి కదా, గోత్రాలే ఉంటాయి కదా. సౌరరాజు ఇంకేముంటాయి మీకు? ఇంకేం లేదు సార్, వేరే నేమ్లు ఉంటాయి. ఇప్పుడు అంటే ఇప్పటికిప్పుడు డెవలప్ అవుతున్నారు సార్. బిడ్డిక, ఆరిక, ఆ విధంగా పెట్టుకున్నారు. కొన్ని ఉంటాయి.
అంతకుముందు నుంచి మా సవరే సార్. సవర్ రాజు ఉంది. మీ పేరు? సతీష్ కుమార్. సవర్ రాజు. చాలా అద్భుతం. ఇప్పుడు దీంట్లో రియల్గా మీరు మీరు ఆలోచించాల్సింది, ఈ ఆర్ట్లో విన్సెంట్ వాంగో నైట్ స్కై అని ఉంటుంది. విన్సెంట్ వాంగోది నైట్ స్కై అని నీకు తెలుసు కదా. విన్సెంట్ వాంగో నైట్ స్కై, స్టారీ స్కై. ఇప్పుడు వీళ్ళు దీన్ని బట్టి చేసినప్పుడు సవరు నయ వాళ్ళ ఊర్ల నుంచి చూస్తున్నప్పుడు ఆ కొండల నడుమ రాత్రి ఎలా ఉంటుందో క్యాప్చర్ చేయమని. సో దట్ కెన్ బి డిఫరెంట్ అప్రోచ్. అంటే మీరు ఏం పెట్టాలి అంటే, మీరు చేసుకున్నప్పుడు అమ్మడానికి కాకుండా ఇంటర్నేషనల్ రికగ్నిషన్కి మీరు ప్రయత్నం చేయాలి. ఎక్సెప్షనల్లీ టాలెంటెడ్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్రాఫ్ట్. సమ్వేర్ వీ హ్యావ్ టు మేక్ దెమ్ గ్లోబల్ నో గ్లోబల్ రికగ్నిషన్ వచ్చేలాగా. అంటే మీరు స్టడీ చేయాల్సింది మిగతా ఆర్ట్ ఫౌండేషన్స్ ఉంటాయి, చాలా వరల్డ్ వైడ్ ఆర్ట్ ఫౌండేషన్స్. అక్కడికి వెళ్ళాలి అంటే యూనిక్ కాన్సెప్ట్ వెళ్ళాలి. అంటే మీరు ఈరోజు ఈవెంట్తో మీరు మర్చిపోకుండా యూ హ్యావ్ టు కలెక్టర్ని పెట్టుకుని అలాగే నాట్ కలర్ యూ థింక్ అబౌట్ ఇట్. మీరు కొంత మనసు పెడితే తప్ప వింటాం. Think about their health issues, think about their skill upgradation, think about their marketing, think about their continuity of the apart వాళ్ళు MBA చదువుకొని ఎలా కల్చర్ని ఫామ్ చేస్తున్నారు. రేపు ఇది వాళ్ళకి అంటే జపాన్లో ఏముంటుంది, ఎంత మర్యాద ఉంటుంది ఒక ఆర్టిస్టిక్ టాలెంట్ ఉంటే, క్రాఫ్ట్మెన్షిప్కి. ఇంకా సార్ మాకు ఏంటంటే ఇప్పుడు ఈ సౌర పెయింటింగ్ అనేది వేలల్లో కూడా ప్రతి ఇంట్లో ఉండేది సార్. ఇప్పుడు కొంచెం అంటే చదువుకోవడం వల్ల కొంతవరకు, అంటే చదువుకోవటం వల్ల మనకి ఇది ఒక ఆర్ట్కి అది దొరకదు. ఎంత చదువుకుని ఈ ఆర్ట్ పోయిన తర్వాత ఇంకా రాదు. చదువే దీనికి ఇది అంతే కదా. అదేదో చెప్పగలగాలి కొంత. అంటే ఇది మన సంస్కృతి కదా, ఇది ఇంకెక్కడ ఉండదు. ఓన్లీ ఆ సవర్ కమ్యూనిటీ ఉన్న చోట అక్కడే ఉంటుంది. ఇంకెవరు ఇది మిగతా వాళ్ళు ఇమిటేట్ చేయడం వేరు, ఎనీ ఆర్టిస్ట్ వీళ్ళు చేయడం వేరు. చాలా బాగా చేశారు. చిన్న రాళ్ళు, చిన్న గ్యాబెన్ వాళ్ళది. అంటే ఇది అంటే గ్రామ దేవత పండుగ అనేసి మాకు ఉంటుంది సార్. గ్రామ దేవత పండుగ ఎవరు? మీ గ్రామ దేవత ఎవరు? మాకంటే మామూలుగా గూసాడ అంటాం సార్ మా భాషలో. గూసాడ మనం వెళ్ళింది మావులమ్మ కాదు, పైన మన కొండపైన వెళ్ళింది మన మోదమ్మ ఉంటుందా మీకు? కాదు.